చాలా రకాల ఇష్యూస్ ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా కుమ్ములట్లు స్టార్ట్ అయినాయి. కేవలం అది కాంగ్రెస్ పార్టీకి కాదు, ఈ పార్టీకి కూడా ఉన్నాయి. వాళ్ళలో ఉన్నటువంటి 5గురు కూడా విడిపోతున్నారు, 4గురు కూడా విడిపోతున్నారు అనేటి రకరకాల వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ నేపథ్యంలో కేసీఆర్కి అదేవిధంగా ఈటెల రాజేంద్రకి అండ్ హరీష్ రావు కూడా దీని మీద సమన్లు జారీ అవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ దాని రకరకాల ఇష్యూస్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో కేసీఆర్ అరెస్ట్ కూడా ఉండబోతుందంటూ కూడా రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ నిజంగానే ఈ అన్నిటి మీద మీరు ఏం సమాధానం చెప్పారు? ఫస్ట్ మనం పీసీ ఘోష్ గారి గురించి మాట్లాడదాం. ఆయన మంచి జడ్జ్, ఆయన విషయంలో నాకు ఎటువంటి అపోహలు కానీ అభ్యంతరాలు కానీ ఏమీ లేవు. ఆయన 2 సార్లు నేను జడ్జి గారిని కలిశాను, 3 సార్లు కలిశాను. నేను 100వ సాక్షిని. నా తర్వాత కూడా చాలా మందిని ఆయన విచారించారు. నేను గమనించింది ఏంటంటే కావలసినంత సమాచారం ఆయనకి ఇవ్వట్లేదు. ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా మనకు ఎన్నిసార్లు అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేది కొంత వచ్చింది. ఓకే. తర్వాత ఇంజనీర్స్ ఏంటంటే బాధ్యతారాహిత్యంగా ఆయన ముందర స్టేట్మెంట్స్ ఇచ్చారు. సరే వాళ్ళ ఇష్టం, అది నేనేం దాన్ని తప్పట్లేదు. బట్ అది బాధ్యతారాహిత్యం. ఎందుకంటే చాలాసార్లు మమ్మల్ని తొందర పెట్టాడు కేసీఆర్ గారు. అంటే నీళ్ళు కావాలని తొందర ఉంటుంది, ఆత్మహత్యలు ఆగాలి రైతులే అన్నప్పుడు నీళ్ళు తొందరగా కావాలని ఉంటుంది. అందువల్ల మేము ఇట్లా చేసాం అట్లా చేసాం. మరి తప్పెవరిది? ఒక ఇంజనీర్ అన్నప్పుడు తొందర పెట్టినంత మాత్రాన తప్పులు చేస్తాడా? గతంలోనే మనకు ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది సార్. అసలు ఇంజనీర్ని తన పని తాను చేసుకోనివ్వకుండా మొత్తం టోటల్ డిజైన్ చేసిందే కేసీఆర్, అందుకని తప్పిదాలు జరిగిందని మాట్లాడారు. అది అపోహ. కేసీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ డిజైన్స్ అనుభవం లేదు. ఎట్లా చేస్తాడు? కేసీఆర్ అక్కడ కట్టమని కూడా చెప్పలేదు. మేడిగడ్డ దగ్గర నిజంగా అంటే అక్కడ సాయిల్ చెక్ చేశారా సార్? అసలు ఎక్కడ చెక్ చేయకుండా ఎట్లా కడతారా? మరి ఎందుకు ఎలాంటి జరిగింది? మనం అట్లా కట్టమన్నా కూడా ఇలాంటి వాడు కడతాడా? ఇలాంటి వాడు కడతాడు. కాసేపు నవ్వులాటకు ఒక మాట అన్నాడు. ఏమనంటే ఇది కూడా ట్రోల్ అవుతుంది కాదు, ఒక మాట అనుకుందాం నవ్వులాటకు. పుష్కరాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు పోయి సరస్వతి నది పుష్కరాలు చేసి. అవును. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎక్కడనే సరస్వతి నది ఎక్కడుంది? విగ్రహం బాసర్ దగ్గర ఉంది. ఓకే. సరస్వతి నది పుష్కరాలు చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? ప్రాణహిత గోదావరి అంతే కదా. సరస్వతి నది ఎక్కడుంది? బ్రాహ్మణులు అడిగితే ఏమంటారంటే అంతర్వాహిని అంటారు. అంటే ఈ రెండు కలిసిన తర్వాత కింద నుంచి ఒక నది పోతుంది, ఆ నదే సరస్వతి నది అని అంటారు. మరి కింద నుంచి నది పోయినప్పుడు మేడిగడ్డ కింద ఇసుక నా నది తీసుకపోవచ్చు కదా. నేను నవ్వులాటగా అంటున్నా, నిజమా కాదో లేదో నిజంగా కూడా నిజమే కావచ్చు కదా. ఓకే. కింద నుంచి ఒక నది ఉన్నప్పుడు వీళ్ళు పై నదిలో పియర్స్ వేశారు, కింద ఒక నది అయితే పోతున్నది కదా. ఆ నది నవ్వులాటలాగానే ఉంటుంది ఇది మీరు అంటే నేను భూభౌతిక శాస్త్రవేత్తలు అని ఉంటారు కదా, వాళ్ళు ఆ కింది నదిని కూడా వాళ్ళు పరిశీలిస్తారు. అంత ఈజీగా ఏ పరీక్షలు లేకుండా కడతారా? కట్టరు కదా. ఇంకోటి, ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రివర్, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే రివర్ గోదావరి. అవును. మరి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేదాన్ని తట్టుకునే విధంగా కడతారు కదా. అవును. అంత పెద్ద ప్రాజెక్ట్, జాతీయ హోదా తెచ్చుకోవాలనుకున్నంత ప్రాజెక్ట్ ని అంత తేలిక కట్టే పరిస్థితి ఉన్నది కదా. ఇంకోటి, 500 సంవత్సరాల చరిత్రలో మేడిగడ్డ దగ్గర వచ్చిన అత్యంత ఎక్కువ వరద 28,25,000 క్యూసెక్కులు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వరద మళ్ళీ వస్తుందా అనే అంచనాతో కట్టారు. బట్ కట్టినాక 2 yearsకే వచ్చింది, అంతకంటే ఎక్కువ వచ్చింది. 28,75,000 క్యూసెక్లు వచ్చింది. వచ్చినప్పుడే ఆ పంపులు మునిగినాయి. అంత వరదను మెడిగడ్డ తట్టుకున్నదా లేదా? తట్టుకుంది కదా. మరి నాసిరకంగా కడితే ఎట తట్టుకుంటుంది? నేను ఒక్కరినే చాలాసార్లు చెప్తున్నా, వేరే వాళ్ళు ఎవరు చెప్పకపోయినా నేను చెప్పడం మానలే. అవును. అది బ్లాస్టింగ్ అన్నా అనుమానం. అవునా? కాకుంటే ఘోష్ గారి విచారణలో అది రాకపోవచ్చు. నేను కూడా ఎన్డీఎస్ఏ ఏం చెప్తారో చూద్దామని చెప్పి నేను కూడా ఆయన ముందు చెప్పలేదు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.